ఫిఫా ప్రపంచ కప్ 2026 మరింత ఉత్కంఠంగా మారింది. చివరి ప్రీ క్వార్టర్ ఫైనల్లో స్విట్జర్లాండ్ విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక టైటిల్ రేస్ లో మిగిలిన 8 జట్ల మధ్య భారీ సమరం మొదలు కానుంది. కెనడాలోని వాంకోర్ వేదికగా జరిగిన చివరి ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో కొలంబియా, స్విట్జర్లాండ్ జట్లు తలపడ్డాయి. మ్యాచ్ ప్రారంభం నుంచి ఇరు జట్లు అద్భుతమైన డిఫెన్స్ తో ఆకట్టుకున్నాయి. నిర్ణీత 90 నిమిషాల ఆటతో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. అదనపు 30 నిమిషాల ఎక్స్ట్రా టైంలో కూడా ఇరు జట్లు గోల్ సాధించలేకపోవడంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్ కు చేరుకుంది. పెనాల్టీ షూటౌట్ లో స్విట్జర్లాండ్ ఆటగాళ్లు అసాధారణ ఒత్తిడిని తట్టుకుని 5 అవకాశాల్లో 4 గోల్స్ నమోదు చేశారు. మరోవైపు కొలంబియా మాత్రం 3 గోల్స్ కే పరిమితమైంది. ముఖ్యంగా స్విస్ గోల్ కీపర్ 2 కీలక పెనాల్టీలను అడ్డుకుని జట్టు విజయానికి హీరోగా నిలిచాడు. దీంతో స్విట్జర్లాండ్ 4-3 తేడాతో గెలిచి క్వార్టర్ ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకుంది. ఈ విజయంతో ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్ పోరులు కూడా అధికారికంగా ఖాయమయ్యాయి. ఫుట్బాల్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మ్యాచ్లలో అర్జెంటీనా, స్విట్జర్లాండ్, స్పెయిన్, బెల్జియం, ఇంగ్లాండ్, నార్వే, ఫ్రాన్స్, మొరాకో జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ 4 మ్యాచ్ల విజేతలు ప్రపంచ కప్ సెమీఫైనల్ కు అర్హత సాధిస్తారు. మరి మీ అభిప్రాయం ఏంటి? ఈసారి ప్రపంచ కప్ ను ఏ జట్టు గెలుస్తుంది? అర్జెంటీనా, ఫ్రాన్స్, స్పెయిన్, ఇంగ్లాండ్ లేదా స్విట్జర్లాండ్? మీ ఫేవరెట్ జట్టును మా కామెంట్స్ లో తెలియజేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఇప్పుడే ఫాలో చేసేయండి ప్రగతి స్పోర్ట్స్ ఛానల్ ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.